స్వాగతం దేరపావని. తప్పుడు ఆరోపణ రాయ్పూర్ కు చెందిన జగదేశ్వర్ ప్రసాద్ జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేసింది. ఎంపీఎస్ఆర్టీసీలో బిల్డింగ్ అసిస్టెంట్ జగేశ్వర్ ను సహోద్యోగి 1986లో లంచం కేసులో ఇరికించాడు. 1988-94 వరకు ఈ సస్పెన్షన్ తర్వాత సగం జీతంతో బదిలీ చేశారు. ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేదు. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఆ ఒత్తిడితో భార్య చనిపోయింది. ఆఖరికి 39 ఏళ్ల తర్వాత హైకోర్టు ఆయన్ను నిర్దోషిగా తేల్చింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. మధ్యాహ్నం 2:30 వరకు దుర్గమ్మను 45,142 మంది దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి 1:30 వరకు టైం పడుతోంది. విఐపి దర్శనం వేళలు కాకుండా ఇతర సమయాల్లోనూ కొందరు ఆ మార్గంలో దర్శనానికి వెళ్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. స్పందించిన ఆలయ ఈవో షీనా నాయక్ ఎక్కువ మందిని దర్శనానికి తీసుకురావద్దని ఉత్సవ కమిటీ సభ్యులను ఆదేశించారు. రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్ ప్రకటించింది. ఈ మేరకు నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 1866 కోట్ల రూపాయలను ఇవ్వనుంది. దాంతో ఈ కేటగిరీలో ఒక్కో ఉద్యోగికి 17,951 రూపాయల వరకు అందనుంది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది. న్యూయార్క్ యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ తో పాక్ ప్రధాని షరీఫ్ భేటీ అయ్యారు. ట్రంప్, ఖతర్, ఎమిర్ అధ్యక్షతన అరబ్ ఇస్లామిక్ దేశాలు సమావేశమయ్యాయి. ఈ భేటీ తర్వాత ట్రంప్ ను పాక్ ప్రధాని విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్ కలిశారు. అమెరికా అధ్యక్షుడికి వాళ్ళు ఏదో ఆసక్తిగా వివరిస్తూ కనిపించారు. అందుకు ట్రంప్ సరే అన్నట్లు సైగలు చేశారు. దాదాపు 36 సెకండ్ల వరకు వారు సంభాషించుకున్నారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లో ఖాళీగా ఉన్న 5 రాజ్యసభ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ లో 4, పంజాబ్ లో 1 సీటు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 6న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న పరిశీలన, 16న ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. లద్దాఖ్ రాజధాని లెహ్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. లద్దాఖ్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఘర్షణకు దారితీసింది. నిరసనకారులు పోలీస్ వాహనాలపై రాళ్లు రువ్వేనికి పట్టారు. బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చర్చల పేరిట కేంద్రం కార్యాపన చేస్తోందని మండిపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బలగాలు యత్నిస్తున్నాయి. ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రాంతంలో ఆశ్రమ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతిపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ లో ఈడబ్ల్యూఎస్ స్కాలర్షిప్ తో చదువుతున్న 17 మంది పీజీ స్టూడెంట్స్ చైతన్యానందపై ఆరోపణలు చేశారు. తమపై దుర్భాషలాడేవాడిని, అభ్యంతరకర మెసేజ్లు పంపేవాడిని, శారీరకంగా కలవాలని బలవంతం చేసేవాడని వాపోయారు. ప్రస్తుతం ఆ బాబా పరారీలో ఉన్నాడు. బ్యాంకాక్ లో ఓ రోడ్డుపై భారీ గుంత పడిన వీడియో వైరల్ అవుతుంది. ఓ ఆసుపత్రి ఎదుట 30 మీటర్ల పొడవున 15 మీటర్ల లోతు వరకు రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. సబ్వే టనెల్స్ నిర్మాణంలో ఉండటంతో మట్టి కుంగి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు, కానీ రోడ్లు, పైపులు, విద్యుత్ లైన్స్ దెబ్బతిన్నాయి. అండర్ గ్రౌండ్ సేఫ్టీవే అధికారులు విచారణకు ఆదేశించారు. తెలంగాణలో ఈ నెల 28న గిన్నీస్ రికార్డు లక్ష్యంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించి తలపెట్టిన బతుకమ్మ వేడుకలను పర్యాటక శాఖ వాయిదా వేసింది. వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ కార్యక్రమాన్ని ఈ నెల 29న సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ వేడుకల్లో 50 అడుగులకు పైగా ఎత్తులో బతుకమ్మను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 10,000 మంది మహిళలు పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంపై 15 నెలలని వ్యతిరేకత వచ్చిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేయకూడని పనులన్నీ చేస్తోందని, సూపర్ 6 అటర్ ఫ్లాప్ అయినా బలవంతపు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ స్థాయిలో మోసం చేసేవారు ఎవరు ఉండరు. వైసీపీ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో యూరియా దొరకట్లేదు. ప్రభుత్వం దళారులతో చేతులు కలిపి యూరియాను పక్కదారి పట్టిస్తోందని పార్టీ సమావేశంలో ఆరోపించారు. ఇది వాటి టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.